అందరూ ఊహించినట్టే జరిగింది. ప్రధాని మోదీ ఆదివారం హింట్ ఇచ్చారు. మంగళవారం బంగారం మీద ధరల బాంబ్ పడింది. గోల్డ్ కొనకండి అని ప్రధాని మొన్న ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది. బంగారం, వెండి, ప్లాటినం వినియోగదారులకు షాక్ ఇచ్చింది కేంద్రం. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది మోదీ సర్కార్. గోల్డ్ పై సుంకం 6% నుండి 15% పెంచింది. ఈ తెల్లవారుజామున కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణం అమల్లోకి రానున్నాయి ఈ కొత్త సుంకాలు. ఖరీదైన లోహాలపై భారం ఒక్కసారిగా పెరిగింది. ఈ పెంపుదల బంగారానికి పరిమితం కాలేదు. అయితే ఇప్పటిదాకా ఉన్న సుంకం ఎంత, కొత్తగా పడిన భారం ఎంతో డీటెయిల్ గా చూద్దాం. బంగారం, వెండి, ప్లాటినం పై కస్టమ్స్ సుంకం మరింత భారం పెంచింది. బంగారం, వెండిపై సుంకం 5% చెప్పున పెరిగింది. ప్లాటినం దిగుమతులపై సుంకం 5.4% పెంచారు. ఇప్పటికే గోల్డ్ పై 6% సుంకం అమల్లో ఉంది. ఇప్పుడు బేసిక్ కస్టమ్స్ సుంకం 10%కి తోడు వ్యవసాయ మౌలిక అభివృద్ధి సెస్ 5% విధించారు. ఈ పెంపుదలతో గోల్డ్, సిల్వర్ పై సుంకం 15%కి పెంచారు. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు. సో సుకుమార్, బంగారం కొనుగోళ్లను కట్టడి చేయడానికి కేంద్రం ఈ సుంకాల అస్త్రం ప్రయోగించిందనుకోవాలా? నేత్ర, దేశ ప్రజల్ని ఫారెక్స్ రిజర్వ్ విషయంలో ప్రధాని బహిరంగ అలర్ట్ చేసిన 48 గంటల వ్యవధిలోనే దాదాపు మనకి 10% ఇంపోర్ట్ డ్యూటీ, అదేవిధంగా 5% వరకు అగ్రిసెస్ విధిస్తూ, అంటే దాదాపు 6% నుండి 15% వరకు కూడా ట్యాక్స్ పెరగడం అనేది ఓ విధంగా సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి గత సంవత్సరం కనుక గణాంకాలు చూస్తే దాదాపు 6.75 లక్షల కోట్ల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఏకంగా అది $71 బిలియన్ సమానంగా మనకు తెలుస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలహీనపడి అగైనెస్ట్ డాలర్ ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా దేశీయంగా కూడా మనకి ఇన్ఫ్లేషన్ పెరిగి ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ప్రధాని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో బంగారం ధరలు అనేది మరింత పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏదైతే పెంచారో దీనితో కనుక కట్టడి కాకపోతే ఇంపోర్ట్స్ మరింత ట్యాక్సెస్ పెంచే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉందనేది మనం ఇక్కడ గమనించాలి. అదే కాకుండా స్మగ్లింగ్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం ట్యాక్స్ తక్కువ, ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ ఉండడం వల్ల విదేశాల నుండి ఏదైతే స్మగ్లింగ్ దారుల్లో వస్తున్న బంగారం ఉందో అది మరింత పెరిగే అవకాశాలు కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరోవైపు రాబోయే పెళ్లిళ్ళ సీజన్లు కావచ్చు, ఇవన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా బంగారం, వెండి ధరలు వెళ్తాయనేది మాత్రం ఈ నిర్ణయంతో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే బంగారం కొనుగోళ్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని తగ్గించే పరిస్థితి ఏదైతే మనకి దేశంలో అవసరం ఉందో దాని దిశగా అటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, రాబోయే రోజుల్లో బంగారానికి సంబంధించిన నివేదికలు మనకి ఏవైతే బ్యాంకులు ఒకవైపు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న బంగారం మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కావచ్చు, లోన్లు తీసుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అకౌంటబిలిటీకి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది అనేది మాత్రం మనకి చాలా క్లియర్ గా అనిపిస్తుంది. మరోవైపు ఈ అగ్రిసెస్ ఇప్పటి వరకు, అంటే గతంలో మనకి అగ్రిసెస్ ఉన్నప్పటికీ కూడా 5% అగ్రిసెస్ ఈ బంగారం మీద వేయడం అనేది మాత్రం ఇది మొదటిసారి కింద మనం చూడాలి. అండ్ ఈ రోజు ఉదయం 6:30 గంటల నుండి దేశవ్యాప్తంగా ఇది తక్షణం అమల్లోకి వస్తున్నట్టుగా కూడా మనకి ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది. అంటే కొత్తగా ఈ రోజు మనకి గెజెట్ నోటిఫై చేయడం, మరోవైపు ఈ ధరల్ని కట్టడి చేసే విషయంలో, అంటే ఇప్పటి వరకు జరుగుతున్న ఇంపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కట్టడి చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా విదేశీ కరెన్సీ నిల్వల గురించి ఆలోచిస్తుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. బంగారం మాత్రమే కాకుండా అటు ప్లాటినం కావచ్చు, అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ లో వాడుతున్న వెండి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ ట్యాక్స్ తక్షణం అమల్లో రావడంతో రాబోయే రోజుల్లో మనకి వినియోగం ఎక్కడైతే సిల్వర్ వినియోగం ఇవన్నీ ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా లాభాల బాట నుంచి నష్టాల బాటలోకి వెళ్లే అవకాశాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రైట్ సుకుమార్.